బూర నర్సయ్య గౌడ్ గారిని ఆశీర్వదించగా కోరుచున్నాను. జై తెలంగాణ. ఏంది జనగామ వాయిస్ అంతా చప్పబడ్డది. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల తర్వాత మనందరం ఊహించినట్లుగా 88 సీట్లతోని అత్యధిక మెజార్టీతోని తెలంగాణ జెండాని ఒక నిమిషం సపోర్ట్ వస్తుంది బాగా. అత్యధిక మెజార్టీతో గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసేయండి. టిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి అందరికీ ఒక అనుసంధానంగా ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానంగా ఒక యువ నాయకుడు కావాలని, ఐకాన్ ఆఫ్ మోడర్న్ తెలంగాణ కావాలని మన కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు హర్ష ద్వారాలతోని చప్పట్లతోని జనగామ జిల్లా తరఫున మనందరం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. అలానే ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో జనగామ జిల్లాలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు దయాకర్ రావు గారు, యాదగిరి రెడ్డి గారు, అలానే రాజయ్య గారిని గెలిపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు మీ అందరు వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, మా సహచార ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, స్థానిక నాయకులకు, మున్సిపల్ చైర్పర్సన్స్కు, జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులకు, ముఖ్యంగా తన పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా జనగామ జిల్లాకు ఇచ్చేసినటువంటి కేటీఆర్ గారికి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, కొన్ని పార్టీలకు లీడర్ బలంగా ఉంటారు, కొన్ని పార్టీలకు క్యాడర్ బలంగా ఉంటుంది. కేవలం టిఆర్ఎస్ పార్టీ ఒక్కదానికే లీడర్లు బలంగా ఉన్నారు, క్యాడర్ కూడా బలంగా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కానీ గత 4.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ చేయాలని ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం మీద పూర్తి దృష్టిలో సాధించి ఈరోజు అద్భుతమైనటువంటి ప్రాజెక్టులను నిర్మాణం చేసి మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం కానీ, 24 గంటల ఉచిత నాణ్యమైనటువంటి కరెంటు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ఆసరా పథకాలతోని ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలిచిన అనటంలో అలాంటి సందేహం లేదు. ఈ ఎన్నికల తర్వాత మేము పార్లమెంట్లోకి పోయినాం. అక్కడ ఉన్నటువంటి మంత్రి జవదేకర్ గారిని కలవటం జరిగింది, గడ్కరీ గారిని కలవటం జరిగింది, రాజ్నాథ్ సింగ్ గారిని కలవటం జరిగింది, గెహ్లోట్ గారిని కలవటం జరిగింది, రవిశంకర్ ప్రసాద్ గారిని కలవటం జరిగింది. వాళ్ళందరి నోట్లో ఒకటే మాట, వారందరి నోట్లో ఒకటే మాట, మీ రాష్ట్రంలో ఏమి అద్భుతం చేస్తున్నారు, కేసీఆర్ గారు ఎలాంటి అద్భుతం చేస్తున్నారు, ఎవరు దేశంలో ఊహించని విధంగా ఈరోజు అటు సంక్షేమ రంగాన్ని, రైతు బంధుని, రైతు బీమాను ప్రవేశపెట్టడం ద్వారా ఈరోజు దేశం మొత్తం తెలంగాణ వైపు, కేసీఆర్ వైపు చూస్తుందని ఆ రోజు మాకు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు చెప్తున్నారంటే ఈరోజు మనం కాలర్ ఎగరేసుకొని గర్వంగా, గౌరవంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒక కొరత ఉన్నది. గతంలో 4 సంవత్సరాలుగా ఉన్నటువంటి నాయకత్వం, 14 సంవత్సరాలుగా ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకత్వం ప్రభుత్వానికి మరియు పార్టీకి సరి అయినటువంటి అనుసంధానం లేకుండా
కొంత ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. ఈరోజు 100 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలన్నా దానికి అంతర్గతంగా ఉన్నటువంటి సెంట్రింగ్ స్టీలు బలంగా ఉంటుంది. ఎలాంటి పెతాయి తుఫాన్ వచ్చినా కూడా తట్టుకునే విధంగా ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించి మనందరికీ ఒక గిఫ్ట్గా టిఆర్ఎస్ నాయకత్వానికి ఒక సేనాధిపతిగా ఈరోజు కేటీఆర్ గారిని మనకు వర్కింగ్ ప్రెసిడెంట్ రూపంలో ఇవ్వటం జరిగిందని ఈరోజు 100% నాకు నమ్మకం ఉంది. సంక్షేమ అభివృద్ధి రంగంలోనే కాదు, ఒక పొలిటికల్ పార్టీ, ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలో కూడా ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమం కానీ, ఆర్గనైజేషన్ కానీ, మోడర్నైజేషన్ కానీ, టిఆర్ఎస్ పార్టీ యొక్క నాయకత్వ వెల్ఫేర్ రంగంలో కానీ వారి యొక్క హయాంలో మంచి టిఆర్ఎస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఆదర్శంగా నిలవబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా గమనిక ముందు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, తర్వాత పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈరోజు పాలసీస్ ఆల్రెడీ తెలంగాణను చూసి తెలంగాణ మేనిఫెస్టో కాపీ కొట్టి ఈవెన్ బీజేపీ, ఎన్డీఏ, యూపీఏ కూడా పోతున్న సంగతి మనకు తెలిసిందే. రేపు మీ అందరికీ విజ్ఞప్తి, ఇదే సంఖ్యాబలంతోని, ఇదే ఒక పట్టుదలతోని, ఇదే ఉద్యమ స్ఫూర్తితోని, కేటీఆర్ గారి నాయకత్వంతోని అటు పంచాయతీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అత్యధికంగా 16 సీట్లలో 16 సీట్లు గెలిపించి మరొకసారి తెలంగాణని ఢిల్లీలో కేసీఆర్ గారి చక్రం తిప్పే విధంగా మీ అందరికీ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షులకు ముత్తిరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. జై తెలంగాణ.